హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 5వ శక్తిపీఠమైన శ్రీ అలంపూర్ జోగులాంబ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. ఈరోజు శివయ్య దర్శనం చేసుకోండి అందరూ. ఇక్కడ ఒక ప్రత్యేకత అయితే ఉంది. మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు నైట్ వెళ్ళాము కాబట్టి అప్పుడు మేము చూడలేకపోయాము. మళ్ళీ అమ్మవారైతే మళ్ళీ రప్పించుకుంది. ఈ మధ్య నేను 11వ తారీఖు ఫిబ్రవరి 11వ తారీఖు రోజు మేమైతే టూర్ వెళ్ళాం కదా. 10 రోజు వెళ్ళాం, 11వ రోజు జోగులాంబ రీచ్ అయ్యాం. అయితే ఇప్పుడు మళ్ళీ దర్శనం చేసుకోవడానికైతే జోగులాంబ వెళ్ళాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, మనం ఫస్ట్ జోగులాంబ టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకు బాలబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ అడుగడుగున శివలింగాలే. ఏ శివలింగం చూసినా కూడా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలే ఇక్కడ దర్శనమిస్తాయి మనకు. ప్రతి శివలింగానికి బ్రహ్మసూత్రం అయితే ఉంటుంది. మనం ఒక్క బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం చూడగానే అమ్మో ఎంత అదృష్టవంతులం అనుకున్నాం కదా. కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ చూసినా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు అడుగడుగునా ఉంటాయి. అసలు లెక్కలేనన్ని శివలింగాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా మేము మా వాళ్ళు అందరం ఒకరోజు మొత్తం ఇక్కడే గడిచిపోయింది మాకు. మార్నింగ్ వెళ్ళాము, సాయంత్రం వరకు కూడా ఇక్కడ మన చేతులతో స్వయంగా ఇక్కడ అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఇంకా లింగాలు కనబడ్డాయంటే ఇంకా మనోళ్ళు ఎక్కడ ఆగుతారు, మనం ఎక్కడ ఆగుతాం. ఇంకా శివయ్య కనబడుడే ఆలస్యం. అభిషేకాలు మొక్కడం అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. చూడొచ్చు, మనకి ప్రతి శివలింగానికి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగమే. ఇక్కడ ఎన్ని ఉన్నాయి అనేది ఇంకా లెక్క పెట్టలేదు, అన్ని ఘనమైతే ఉన్నాయి. అన్ని లింగాలకు మేము అభిషేకం చేసుకొని దర్శనం చేసుకున్నాం. చాలా అదృష్టంగా భావించినాం. చాలా బాగా అనిపించింది. ఇంకా మన తెలంగాణలో జోగులాంబలో ఇన్ని లింగాలు ఉన్నాయని తెలుసో తెలియదు ఎవరికి. నేనైతే ఫస్ట్ టైం చూసిన వెంటనే ఈ వీడియో మీకు షేర్ చేయాలనిపించింది. కానీ నాకు టూర్ వెళ్ళొచ్చిన తర్వాత కోల్డ్ ప్రాబ్లంతో నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. ఇంకా టూర్లో అయితే అస్సలు కుదరలేదు. 13 days మేము టూర్ అయితే వెళ్ళాము. 17 members అందరం కలిసి మంచి మినీ బస్లో వెళ్ళి అన్ని టూర్లు అయితే ఇంకా చాలా విశేషాలునే చెప్పేటి. ఇంకా ఒక్కొక్కటిగా నేను మీకు షేర్ చేస్తాను. మామూలు షార్ట్ వీడియోస్ మాత్రం షేర్ చేశాను. మేము ఎలా వెళ్ళాము, ఎక్కడ దర్శనాలు చేసుకున్నాము ఏంటి అనేది కూడా నేను చెప్తానండి. ఇంకా ఇది మాత్రం మిస్ అవ్వద్దు. మన తెలంగాణలోనే జోగులాంబలో ఎన్ని శివలింగాలు ఉన్నాయి. ఖచ్చితంగా కుదిరిన వాళ్ళు వెళ్ళి దర్శనం అయితే చేసుకొని రండి. చాలా అదృష్టం అంట బ్రహ్మసూత్రం ఉన్న శివలింగంకి అభిషేకం చేయడం. మన చాగంటి వారు చెప్పిన వీడియోస్ అయితే చూసాం కదా. కుదిరితే మాత్రం తప్పకుండా వెళ్ళి ఇక్కడ 1 dayలో వెళ్ళి రావచ్చు. మార్నింగ్ వెళ్ళినామంటే మళ్ళీ నైట్ వరకల్లా ఇంటికి వచ్చేయచ్చు దగ్గరలో ఉన్నవాళ్ళు. కానీ ఖచ్చితంగా చూడవలసిన టెంపుల్ అండి అలంపూర్ జోగులాంబ. అమ్మవారు కూడా చాలా శక్తివంతం. నేను ఫస్ట్ నైట్ వెళ్ళినప్పుడు అమ్మ ఏంటి నాకు అసలు ఇక్కడ ఏమి చూడలేకపోయాను, ఒక అమ్మవారి దర్శనం మాత్రమే అయింది అని అనుకొని మనసులో బాధపడ్డా శ్రీశైలం వచ్చేటప్పుడు. కానీ మళ్ళీ నెల తిరగకుండా మళ్ళీ అమ్మవారు అయితే నన్ను రప్పించుకుంది. చాలా ప్రశాంతంగా చాలా బాగా దర్శనం అయితే ఇచ్చింది. ఇంకా కుంకుమ పూజ కూడా చేసుకున్నాం. ఇంతమందిని కలిసి వెళ్ళాము. ఇది ఓన్లీ జోగులాంబకు సంబంధించిన వీడియో. సింగిల్గా వెళ్ళినప్పుడు ఇంత హ్యాపీనెస్ ఉండదు. ఇట్లా అందరితో కలిసి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా వీళ్ళంతా మాకన్నా పెద్దవాళ్ళు, వాళ్ళు మమ్మల్ని అయితే వాళ్ళతో తీసుకెళ్ళారు. అక్క బావ అయితే ఈ టూర్ ప్లాన్ చేసింది అక్క బావ. వాళ్ళు మొత్తం ప్లాన్ చేసి ఇంతమందిని గ్యాదర్ చేసి మినీ బస్ మాట్లాడి తీసుకెళ్ళారు. ముందుగా వాళ్ళకి థ్యాంక్ యూ. ఇంకా మేము అక్కడే భోజనం చేసి వస్తుంటే రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న కూడా గుడులు అయితే ఎంత బాగున్నాయో. గుడులు చూడడానికి అయితే అసలు అక్కడి నుండి రావాలనిపించలేదు. ఇంకా భోజనం చేసిన తర్వాత అభిషేకం చేయకూడదంటే మామూలుగా వీడియో తీశాను. చూడొచ్చు, మీరు ఎక్కడ చూసినా బ్రహ్మసూత్రం ఉన్న లింగాలే ఇక్కడ జోగులాంబలో. ఇంకా నందీశ్వర్లు కొన్ని ధ్వంసమై ఉన్నాయి, వాటిని తీయాలనిపించలేదు, బాధ అనిపించి. కానీ బయట ఒకటి ఉంది, లోపల ఒకటి ఉంది. చాలా బాగుంది. ఖచ్చితంగా వెళ్ళండి, జోగులాంబ దర్శనం చేసుకోండి, శివయ్య దర్శనాలు చేసుకోండి. చాలా మనశ్శాంతిగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా నా వయసు చిన్నది కానీ ఇంకా తెలుసుకోవాలి, ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నా.
వీళ్ళందరూ చెప్తుంటే నేర్చుకుంటున్న పెద్దవాళ్ళు. మనకన్నా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం నేర్చుకోవాలి. మనం ఇంకెవరికైనా చెప్పచ్చు, మన పిల్లలకు కానీ మనకు తెలిసిన వాళ్ళకి కానీ. అట్లా నేనైతే తెలుసుకుంటున్నా, చెప్తున్నా. ఇంకా ఫస్ట్ శివయ్య దర్శనానికి వెళ్ళేటప్పుడు నందిని మొక్కి నంది చెవిలో మనకి ఏదైనా బాధ ఉంటే చెప్పాలంట. అప్పుడు ఆ మాట శివయ్యకు చేరుస్తాడంట నందీశ్వరుడు. అట్లా చూడండి, మా వాళ్ళందరూ ఫస్ట్ నందీశ్వరునికి చెప్పి తర్వాత శివయ్య దర్శనం. ఇంకా వస్తూ వస్తూ తుంగభద్ర నది ఇక్కడ బ్రిడ్జిలా కట్టారు, పైకి మెట్లు ఉన్నాయి, ఎక్కి తుంగభద్ర నదిని అయితే చూసాం. స్నానం చేయడానికి కుదరలేదు. ఇక్కడ నుండి ఇంకా నెక్స్ట్ మంత్రాలయం. నైట్ వరకు రీచ్ అయ్యాం, మంత్రాలయంకి దగ్గరే ఉంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.